నిజంగా చెప్పాలంటే నవ్వుతో నభవిష్యత్ ఎంత అంటే నేను నైట్ బాగా లేట్ అయింది వస్తానో రానా అనుకున్నా కానీ రాకపోయి ఉంటే ఎంత మిస్ అయ్యేవాడిని అనేది నాకు చాలా హ్యాపీగా అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వచ్చిన కాబట్టి మళ్ళీ అగైన్ ఇంత మంచి వాతావరణాన్ని సృష్టించి మాకు ఇంత ఆనందం కలగజేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈ కార్యక్రమంలో ఒక చిన్న మా తరపున కూడా అందరికీ, ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మనం చెప్పేది వాళ్ళకి అంత పెద్దవాళ్ళు లేరు, అంటే కనీసం 8th 9th 10th ఉంటే బాగుండేదేమో కదా, చిన్నపిల్లలు కదా. సో మీ ద్వారా వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక ఎడ్యుకేషన్ పర్పస్ టీచర్స్ అందరినీ మా రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెల జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుంది. 1st నుంచి జనవరి 1 31 వరకు. మా అందరికి కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అన్ని స్కూల్స్కి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే రోడ్డు యూజర్స్ అందరికి కూడా మేము రీచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని స్టేక్ హోల్డర్స్ అన్ని ఈవెన్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా రీచ్ అవ్వడం, అందులో మెయిన్ స్కూల్స్కి రీచ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ చేయమని చెప్పేసి మాకు ఆదేశాల ప్రకారము ఈ మొత్తం నెల కూడా మ్యాక్సిమం స్కూల్స్ కవర్ చేస్తున్నాం. అనుకోకుండా ఇక్కడ రావటం సంభవించింది. నిన్న మన స్కూల్లో కూడా భోగిపల్లి కోసాము, భోగి మంటలు వెళ్ళించాము. తర్వాత గ్రామాలలో హరిదాసులు అన్నీ కూడా మన ఊరికి పోకపోయినా కూడా ఇక్కడ మనం ఇది ఇండోర్ స్కూల్లో మనం సంక్రాంతి పండుగను చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే లెక్క. సో ఇక అన్ని రకాలుగా ఒక సంక్రాంతి పండుగ అంటే ఎంటైర్ మొత్తం భోగిపళ్ళు హరిదాస్ కాంచి మొత్తం ఎడ్ల బండ్లు, తర్వాత ఇవన్నీ కూడా మీరు బాగా చక్కగా కార్యక్రమాలు నిర్వహించారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీరు చాలా కష్టపడి మీ అందరూ టీచర్స్ మీరందరూ కూడా ఎంతో శ్రమించి ఈ న్యాచురాలిటీ కోసము ఒక షెడ్ ఇల్లు కానీ ఆ హట్స్ ఇవన్నీ కూడా నాగలు మీరు ఏదైతే చేశారో అవన్నీ కూడా మనం గ్రామాలలో చూస్తాం. ఒక ఇల్లు అవి ఇవన్నీ కూడా మనం పల్లెటూరులోనే చూడగలుగుతాం. ఇక్కడ టౌన్లలో ఇక్కడైతే మనకు అందుబాటులో ఉండవు. సో ఈ న్యాచురాలిటీ తీసుకొచ్చారు. ఇదంతా ఎవరైతే అభిమానులు మేడం గారు లేరన్నారు, అది చేసిన అనుకోని రీతిలో వాళ్ళ అమ్మ చనిపోవటం బాధాకరం. ఆ ఆత్మకి శాంతి చేకూరాలని మా ఉపాధ్యాయ బృందం తరఫున, మా తరఫున అందరి తరఫున ఆమెను కోరుకుంటూ, ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం మనం ఇక్కడ సంక్రాంతి కాదు, దసరా, క్రిస్టమస్ అన్ని పండుగలను కూడా మనం ఇక్కడ పిల్లలకి చేసి చూపిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం దీన్ని ఒక విలేజ్గా తయారు చేసి పిల్లలు చేయాలని చెప్పి సార్ మేము దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ముఖ్యంగా హైలైట్ కావాలంటే మీలాంటి ఆఫీసర్స్ టైం తీసుకుని, ముఖ్యంగా నిజామాబాద్ కానీ బోధన నుంచి వెళ్ళినంత ఆఫీసర్స్ అంతా కూడా మనకు వచ్చారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్తూ. సంక్రాంతి సంబరాలని ఎలా చేయాలి, ఎలా చేస్తారు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఎలా చేస్తారనే దాని మీద ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి పాడి పంటలు వచ్చే టైము, ఈ పాడి పంటలు వచ్చే టైంలో అందరూ రైతులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి అయిపోయినాక పండుగను చేసుకుంటాం. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాలకి ఏర్పరిచిన వారికి, ముఖ్యంగా మా లీడర్, డైనమిక్ లీడర్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ, ఎందుకంటే మా బోధనలో ఒక యూనియన్ ఉండి మేము బలంగా ఉండాలి అని అంటే హరికృష్ణ గారు కూడా మాకు తోడ్పాటుగా ఉంటారు. ముఖ్యంగా హరికృష్ణ గారికి మరియు సారు, ఎందుకంటే వీడియోస్ మొత్తం మాకు రోడ్డు భద్రతలో ఎలాంటి చేయాలని చెప్పి హర్ష గారు, వారికి కూడా సార్ నమస్కారం తెలియజేస్తున్నాం. కాబట్టి తదుపరి కార్యక్రమాన్ని 2 మాటలు హరికృష్ణని ప్రశ్న పట్టణ అధ్యక్షుని మనం కోరుతున్నాం.